జాయక్కకి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా చెప్పండి కొద్దిగా. 143వ కీర్తన 5వ వాక్యం. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నీ క్రియలన్నీ నేను ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఏమంటారు వస్తుందంటే, పూర్వ దినములను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఆల్రెడీ ప్రజెంట్ అనమాట అండి. జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నిటిని నేను ధ్యానం చేస్తున్నాను. ఏమేం చేసావో, నీవు చేసిన కార్యాలు, నీవు చేసిన కార్యాలు ఏంటో వాటిని నేను ధ్యానం చేస్తున్నాను. నీ చేతి పని ఎలా ఉంటుందో, నీ చేతి పనులు ఎలా చేసావో యోచన చేస్తున్నానయ్యా. ఈ సృష్టి ఇదంతా ఇంత రమ్యముగా, ఇంత ఆశీర్వాదకరముగా నువ్వు చేసిన దీనంతా యోచన చేస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను, ధ్యానిస్తున్నాను. పూర్వదినాల్లో నా జీవితంలో నువ్వేం చేసావో, పూర్వదినాల్లో ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో నుంచి 28 సంవత్సరాలు అయిపోయింది. 28 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు వరకు నా దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడో ప్రతిదీ నాకు జ్ఞాపకమే. దేవుడు నా జీవితంలో చేసింది దేన్ని కూడా ఇప్పటి వరకు నేను మరిచిపోలేదు. ఎందుకో తెలిసిన, తలల పైకెత్తి చూడండి. మీరు ఇప్పుడు రాసుకోవద్దు, రాసుకునే అంత ప్రసంగం కూడా కాదు ఇది. సింపుల్ లాజిక్ మాట చెప్తాను అంతే. ఆమెను చెప్పాను, నేను మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు తెలిసిన, ఒక మనుషుడు మరొక మనుషుడు చేస్తే మర్చిపోతాడు. కానీ ఇది ఒక మనుషుడికి దేవుడు చేసింది గనక మర్చిపోలేకపోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాను, గట్టిగా చప్పట్లు కొట్టాను. ఒక మనుషుడికి మరొక మనుషుడు చేసిన దాన్ని మర్చిపోవచ్చు, అంతేనా? అగస్టిన్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. దర్శనం కళ వస్తే యోసేపు చెప్పాడు, వాళ్ళిద్దరూ విడుదల పొందారు. బైబిల్లో రాస్తున్న మాట ఏంటంటే, వారు యోసేపును మర్చిపోయారు. మనుషుడికి మనుషుడు చేసిందైతే మర్చిపోతారు. కానీ ఇది నా జీవితంలో దేవుడు చేసింది గనక మర్చిపోలేకపోతున్నాను. నేను ఒక విషయం చెప్తాను. అసలు మరిచిపోయావు అని అంటే, ఇక నీవు భూమి మీద ఉండటం కంటే కూడా జీవితం ముగించటమే చాలా మేలు. అది దేవుడు చేసిన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చేసిన ఆ మేలు. పూర్వ దినాలన్నిటిని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మన స్థితి అలాంటిది. అలాగా మనం ఏ స్థితిలో బ్రతికాం, ఎలా బ్రతికాం, మన జీవిత వైభవం లేక మన జీవితం ఇంత ఘనముగా ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒకప్పుడు పూర్వం మన పరిస్థితి ఏంటి, ఎలాంటి స్థితిలో నుంచి మనం ఈ స్థితికి రాగలిగాం. కొందరు గురించి సాక్ష్యాలు వింటే, ఒకప్పుడు జీవితం చాలా భయంకరమైన జీవితం అన్న ఈమెది. ఒకప్పుడు ఈయన గారి జీవితం చాలా భయంకరమైన జీవితం. ఒకప్పుడు యవనస్తుడు ఎలా ప్రవర్తించేవాడు, ఒకప్పుడు ఈమె ఎలా ప్రవర్తించేది. ఎవరెవరినో భర్తను కాదని భర్తను ప్రక్కన పెట్టి ఇష్టానుసారమైన మనుషులతో తిరిగి పిల్లలు ఉంటున్నా ఏమిటి మనసు మరణించి శరీరం కోరుకున్నట్లుగా ప్రవర్తించి జీవించిన జీవితం అని ఒకప్పుడు. కానీ ఇప్పుడు
తెల్లటి బట్టలు వేసుకుని దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తుంటే పాత దృష్టితో ఈ మనిషిని చూడాలంటే మేము చూడలేకపోతున్నాం. పూర్వ దినాల్లో ఒకప్పుడు బ్రతికిన బ్రతుకులా కాదు. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన ఆ చేతి కార్యం చూస్తే నిన్ను ఒక క్రొత్త ముద్దగా మార్చాడు నిన్ను ఆయన. చేతులు పైకి ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నిజమేనండి. భక్తుడు అంటున్నాడు కదా, జ్ఞాపకం ఉంచుకుంటాను కాదు, జ్ఞాపకం చేసుకునిచున్నాను. ఆమెను చెప్పండి, జ్ఞాపకం చేసుకునిచున్నాను. జనవరి మొదలుకొని ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. మనసు విసిగిపోయింది, చాలా కృంగిపోయాను, చాలా బాధపడ్డాను. మనసు గుండెని పిండినట్లయిపోయింది కొన్ని విషయాలకి. చిచ్చి, ఇట్లాంటి మళ్ళా నా జీవితంలో రిపీట్ అవుతాయని నేను అనుకోలేదే. ఒక చేదు, ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో నా దేవుడు నా జీవితంలో ఏం చేసుకుంటూ వచ్చాడో వాటిలన్నిటిని జ్ఞాపకం చేసుకోవటం తప్ప ఇక నా దగ్గర మరొక ఆయుధం నా దగ్గర లేదండి. నేను ఆయన క్రియలను ధ్యానం చేస్తున్నాను. ఆయన ఎలాంటి క్రియలు చేశాడు నా జీవితంలో. అసలు నేను ఆయన చేతి పనిగా మార్చబడ్డాను. ఆయన చేతి పనిలో నా జీవితాన్ని ఇంతగా మలుస్తాడని నేను ఊహించలేదు. నా తండ్రి కూడా ఊహించి ఉండడు నాకు ఈ ఘనత వస్తుందని. మన కన్న మా అమ్మకు కూడా తెలిసి ఉండదు నన్ను దేవుడు ఈ ఘనతలో పెడతాడని. పుట్టినప్పుడు ఒకవేళ మా అమ్మ నన్ను చూసి మురిసిపోయి ఉండొచ్చేమో కానీ మా అమ్మ మా తల్లిదండ్రులు ఒకవేళ వేరే విధంగా వీడు భవిష్యత్తు ఉంటే బాగుంటుందని ఒకవేళ యోచన చేయొచ్చేమో కానీ ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నాను, ఆయన చేతి పని ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నానంటే దాన్ని యోచన చేసుకుంటున్నాను. అయ్యా, నీ చేతి పని అయ్యేది నన్ను ఇంత రమ్యంగా ఇంత ఉన్నతంగా నన్ను తీసుకుని వచ్చి స్థాయిలో ఉంచాడు. ఇది మరిచిపోంది, మరుపురాంది, వదులుకోలేనంతగా నా హృదయాన్ని ఆకట్టుకున్నటువంటి ఆశీర్వాదం ఇది. చేతుల పైకి ఒకసారి ఆమెను చెప్పండి, దగ్గరకు ఒకసారి ఆమెను చెప్పండి. పూర్వదినాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. జనవరి మొదలుకొని ఇప్పటి వరకు ఒకసారి మీ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనతో ఉన్న వాళ్ళు, మనతో తిరుగుతున్న వాళ్ళు, మనతో మాట్లాడుతున్న వాళ్ళు, మనతో సంచరిస్తున్న వాళ్ళు, మనతో కూర్చుని మన కళ్ళ ముందు భోజనం చేస్తున్న వాళ్ళు ఈ రోజున మన కళ్ళ ముందు కనబడలేదు. కొంతమంది చంపబడ్డారు, కొంతమంది దారుణమైన చావు వాళ్ళకు వచ్చి సచ్చారు, కొంతమంది మరణానికి ఆహుదైపోయారు, మరి కొంతమంది సాతాను కబన హస్తాల్లో వాళ్ళు చిక్కబడ్డారు. సాతాను అలా వీడ్చుకొని వెళ్ళిపోయింది వాళ్ళని లోకంలోనికి. నీతో స్నేహం చేసిన వాళ్ళు, నీతో పాటలు పాడిన వాళ్ళు, నీతో గంతులు వేసిన వాళ్ళు ఈరోజు ఈ పరిచర్యలో, ఈ సంఘములో, సహవాసంలో విశ్వాసులుగా నిలబడలేకపోయారు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. వాలంటీర్లు ఆ ఆటోలో ఎవరైనా కూర్చుని ఉంటే కనుక దయచేసి వాళ్ళ లోపలికి వచ్చి కూర్చోమని చెప్పండి. ఆటోలో ఎవరైనా కూర్చుంటే వాళ్ళు ఎవరైనా కానీ మర్యాదగా చెప్తున్నాను, లేదనుకుంటే వాళ్ళని ఎలాగ పంపించేశారు. చేతుల పైకి సరళలే చెప్పండి. దురాత్మలు పట్టిన వాళ్ళు అందరూ కూర్చుంటారు అక్కడ. దేవుని మందిరం కూర్చున్నాడు, దేవుని మందిరంలో కూర్చుంటాడు. మీరు గుర్తుపెట్టండి, ఎవరైనా ఆటోలో కూర్చున్నాడు ఇటు సైతాన్ని పట్టిందని గుర్తుపట్టండి మీరు, అంతే. చేతుల పైకి సరళలే చెప్దాం, కొంచెం గట్టిగా చెప్దాం. ఈరోజు మనకి ఆ స్థితిలో లేరు.
మనతో ఉన్న వాళ్ళు, మనతో కూర్చున్న వాళ్ళు, మనతో సంచరించిన వాళ్ళు, మనతో ఒకప్పుడు పండగలకు వచ్చిన వాళ్ళు, మనతో ఏమండి ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఈ రోజున సంతాన వాళ్ళని అలా ఈడ్చుకుని వెళ్ళిపోయి మరలా తిరిగి రాని ఏంటి ఒక భయంకరమైన నాశన కూపంలో చిక్కబడ్డారు వాళ్ళంతా. నీ పూర్వ దినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడ ఆరంభించావో ఆరంభించిన అక్కడి నుండి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉంటుంటే నా దేవుడు నీ విషయంలో ఆ పూర్వ దినాలంతట్లో నీకు కలుగు చేసిన ఆశీర్వాదం ఇంత అంతా కాదండి. అలాంటి ఆశీర్వాదాన్ని ఈ ముగింపులో నా దేవుడిని కలుగు చేయబోతున్నాడు. చేతులు పైకి దోసారు అల్లలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. అందుకని అంటున్నాడు కదా, పూర్వ దినాలని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో చేసిన ఆ కార్యాన్ని తలంచు తలంచు తలంచు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట రాస్తుంది, చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నీవు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, నీవు దాసుడిగా ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను సాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకోనము. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. నీవు ఐగుప్తు దేశంలో బ్రతికినప్పుడు దాసుడిగా బ్రతికావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, నీ పూర్వస్థితి ఎలా ఉందంటే ఒకప్పుడు బానిసపు బ్రతికావు. ఐగుప్తు అనే ఒక కాడి కింద నలిగిపోతూ ముక్కు పచ్చలార్లని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ వచ్చావు. అలాంటి ఐగుప్తు కాడిలో నుండి నా దేవుడు నిన్ను విడిపించాడు. అందుకని ఇక్కడ రాస్తున్న మాట, నువ్వు దాసుడిగా ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా తన బాహుబలము చేత సాచిన చేతితో నిన్ను ఐగుప్తులోంచి వెలుపలికి తీసుకుని వచ్చాడు. చప్పలు కొట్టండి, కొంచెం గట్టిగా గట్టిగా చప్పలు కొట్టండి. ఇంత సచ్చు చప్పలు కొడతారు అనుకోలేదు అసలు నేను. గట్టిగా గట్టిగా చప్పలు కొట్టండి, చేతుల పైకి సరాలలే చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా సరాలలే చెప్పండి, మరొకసారి అల్లలే చెప్పండి. ఐగుప్తే కాడు కింద నలిగిపోయి నిన్ను, ఐగుప్తి బానిసగా మారిపోయిన నిన్ను, ఫరో చేతి కింద నలిగిపోతున్న నిన్ను నా దేవుడు విడిపించాడు. పూర్వ దినాలన్నింటిలో నీకు నా దేవుడు అంతటి గొప్ప కార్యం చేసి ఒకరి చేతి కింద నలిగిపోతున్న నిన్ను దేవుడు బయట తీసుకుని వచ్చాడంటే అది ఎంత ఆశీర్వాదం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. లోకపు నీడలో నలిగిపోతున్న వాడిని, ఆచారాల్లో నలిగిపోతున్న వాడిని, ఫరో చేతి కింద నలిగిపోతున్న వాడిని, సాతాను కపన హస్తాల్లో నలిగిపోతున్న వాడిని నా దేవుడు నిన్ను విడిపించి ఈ స్థలాన్ని తీసుకుని వచ్చాడు. నేను విమోచించిన సంగతి నీకు జ్ఞాపకం లేదా? నువ్వు ఎక్కడి నుంచి విడిపించబడ్డావో? అడక్క తినే స్థితిలో బ్రతుకుతున్నాను నిన్ను, అందరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కు తినే స్థితిలో ఉంటున్నాను నేను. ఒకళ్ళ సహకారం లేకపోతే బ్రతకలేవు. అలాంటి స్థితిలో ఉంటున్న నిన్ను నా దేవుడు ఈ రోజున ఒక మంచి స్థానం, మంచి స్థాయి, మంచి పోషణ, మంచి కుటుంబం, మంచి ఇల్లు ఈరోజు నీకు వచ్చింది అని అంటే దాంట్లో నీ బలాన్ని బట్టి గర్వపడటానికి కాదో. చేతులు పైకి తెస్తారు, ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. అందుకే నేను వాక్యంలో రాస్తున్నమాట 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందామండి. నేను చెప్తున్న విషయాల్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేయాలి. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము. పూర్వదినాల్ని జ్ఞాపకం చేసుకో. తరతరాల సంవత్సరాల్ని తలంచుకునుము. నీ తండ్రిని అడుగుము. ఒకవేళ పూర్వదినాల్లో ఏం జరిగిందో, తరతరాల్లో ఏం జరిగిందో ఆ విషయం నీకు తెలియకపోతే నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపును. మీ తాతను అడుగు, మీ ముత్తాతను అడుగు, మీ పెద్దలను అడుగు. వారు ఆ పూర్వ దినాల్లో ఏం జరిగిందో ఆ విషయాన్ని నీకు పూర్తిగా చెప్తారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి, కొంచెం గట్టిగా గట్టిగా కొట్టు. చేతుల పైకి సరళ చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. పూర్వ దినాల్లో ఏం జరిగిందో ఆ విషయం నీకు తెలియదు కనుక నీ తండ్రిని అడుగు.
మా తండ్రిని అడిగితే ఏం తెలుస్తుంది, మా తాతని అడిగితే ఏం తెలుస్తుంది, మా ముత్తాతలను అడిగితే ఏం తెలుస్తుంది అని అంటే, ఒరే మీ తాతలు ముత్తాతలు ఉన్నారు కనుక పూర్వదినాల్లో ఏం జరిగిందో ఆ విషయాన్ని పూర్తిగా చెప్తారా. మీ తాతల్ని ముత్తాతలను అడుగు. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే దీని వెనకాల మీ తాతలు ముత్తాతలు అనుభవించిన ఆ కష్టం ఏంటో, శ్రమ ఏంటో, ఇబ్బంది ఏంటో, ఆ ఇబ్బందుల మధ్యలో దేవుడు ఎలా చేశాడో ఆ విషయం అంతా కూడా ఏమండి నీకు తెలుస్తుందిరా. ఏమండి ఫ్రీడమ్ ఒక పాట రాశాడు, నవాకు తాత నవాకు తాత వాడన కట్టాడు రక్షణ అని పాట రాశాడు. పిల్లలు ఆడుకుంటున్నారు, మనవళ్ళు ఆడుకుంటున్నారు, మనవరాళ్ళు ఆడుకుంటున్నారు. ఆడుకుంటా 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 ఇక్కడ ఆడి అక్కడ ఆడి అక్కడ ఆడి అక్కడ ఆడి అది కదా ఒరే ఆ కొండ ఏదో బాగుందిరా, ఆ కొండ ఏదో బాగుంది, ఆ కొండకి వెళ్దాంరా. ఒరే మన వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు రే, మనం ఆ కొండకి వెళ్తున్న సంగతి తాతలకి ముత్తాతలకి చెప్తే మనల్ని వెళ్ళెవరు అని చెప్పి ఈ సండే స్కూల్ పిల్లలందరూ మాట్లాడుకొని ఆడవిడిగా కొండ ఎక్కారండి. ఆ కొండ ఎక్కితే పైకి ఎక్కి చూసేసరికి ఆ ఊరంతా పచ్చని పొలాలతో మంచి మంచి నదులతో పెద్ద సెలయేరులతో కనబడింది. పిల్లలందరికీ చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక ఆ పర్వతం మీద తిరుగుతా ఉంటుంటే ఈలోపు ఆ పిల్లలందరూ గుంపుగా చోటకు వచ్చి కూడుకుని అమ్మో ఇది మామూలుగా లేదని నిలబడుకుని వాళ్ళ ప్రభుని స్తుతిస్తుంటే ఈ లోపల 2 చెక్కలు ఇరిగి అమాంతంగా లోపల పడ్డారు. ఊరి నాయన ఏంద్ర ఇక్కడ చెక్కలు ఉన్నాయి అని చెప్పి ఆ పట్ట లోపలికి వెళ్ళి చూస్తేనండి ఇంచుమించుగా ఈ మంత్రి ఎంత ఉందో అంత పెద్ద ఓడ కనపడిందండి. వాళ్ళకి ఓడ కనపడంగానే ఒరే ఇదేంట్రా ఇది ఇట్లా ఉంది, ఇదేంట్రా ఇట్లా ఉందా, మనం పోయి మన తాతను అడుగుదామా అని చెప్పి పర్వతం దిగి వచ్చి నవాహు తాత వచ్చి, తాత మేము మీకు తెలియకుండా ఆ కొండెక్కాం తాత, ఆ కొండపైన ఒక ఓడ కనపడింది, చెక్కలు ఊడి మేము దాని కిందకు పడ్డాం, 3 అంతస్తులుగా కనపడింది. ఊరు నాయన దాన్ని మీరెందుకు చూశారా, ఏంటి తాత వాడ అని అంటే అప్పుడు వాళ్ళ తాత చెప్తాడు పూర్వదినాల్లో ఏం జరిగిందో. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, మీకు అర్థమైందా మీకు చెప్పిన మాట? చేతుల పైకి దశ ఆమెను చెప్పండి. పూర్వదినాల్లో ఏం జరిగిందో మీ తండ్రిని మీ తల్లిని మీ తాతను అడగరా బాబు. ఆ పూర్వదినాల్లో దేవుడిని ఎలా కాపాడాడో ఈ రోజున మనవడు మనవరాలు ఒక వంశం కాపాడబడిందంటే దానికి గల కారణం ఏంటి చేస్తున్నా, దేవుడు చేసిన ఆ రక్షణనే వాడలో నువ్వు కట్టబడ్డావు కనుక, ఆ రక్షణనే వాడలో చేర్చబడ్డావు కనుక, ఆ రక్షణనే వాడలో నువ్వు స్థిరపడ్డావు కనుక ఈరోజు నీ బాల్య భవిష్యత్తుని నా దేవుడు వంశాలుగా ఆశీర్వదించాడు. కొట్టండి సభల్లో కొట్టి గట్టిగాను. ఎవరు వాడలోనికి వస్తారో, ఎవరు బాప్తిస్మం పొందుతారో, ఎవరు యేసు రక్తం చేత కడగబడ్డారో వాళ్ళందరినీ నా దేవుడు వంశాలుగా ఆశీర్వదించబోతున్నాడు. భూమి పండబోతోంది, వారి కొరకు భూమి ఏంటి పచ్చిక మొక్కలు మొలిపేసబోతుంది. అంతగా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అండి. ఆ వాడ సంగతి తెలియాలంటే నోవాహు తాత దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. రే రండిరా, ఏంటి తాత మీకు కథ చెప్తాను రండిరా. కథ కాదు రే, హిస్టరీ చెప్తాను రండిరా. కూర్చోబెట్టి ఒరే గడ్డం మీసాలు వచ్చాయి కానీ ఒకప్పుడు నేను ఎవరినో తెలిసినా 120 సంవత్సరాలు సువార్త సేవ చేసిన పాస్టర్ రా నేను. పాస్టర్ తాత? అవునరా, 120 సంవత్సరాలు ప్రసంగం చెప్తే ఎవ్వరు వెళ్ళలేదు రే. కొండకి చూసినప్పుడు అటు పక్కన పెద్ద నది కనపడిందా? పెద్దది మామూలుగా లేదు తాత, అది పెద్ద నది తాత. అవునా, కనపడిందా? ఇటు పక్క చూసారా? అది చూసావు, ఏం కనపడింది? ఓమో పైనుంచి ఇంకా అట్లా ఎక్కడికి పడుతున్నాయి తాత అది? ఒరే దేవుడు ఆకాశపు తూములు ఇప్పాడు,
అప్పటి నుంచి సెలయేర్లు చెప్పండి ఇప్పటికి కూడా పారుతానే ఉన్నాయి. కోట్ల సంవత్సరాలు అయిపోయింది. మరి అప్పుడు ఏం జరిగింది? దేవుడు చెప్పాడురా, మీరందరూ కాపాడబడాలని ఓడను కట్టమన్నాడు. అంటే అప్పుడు మేము ఎక్కడున్నాం? ఒరే, మీ అమ్మ కడుపులో ఉన్నావలేరా? మా అమ్మ కడుపులో ఉన్నానా? ఏం జరిగింది? దేవుడి ఓడలో పెట్టి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేంత వరకు అదిగో మీరు ఎక్కారే, ఆ ఓడలో మనల్ని కాపాడాడురా. చూసారా? పూర్వకాలం అప్పుడు వాళ్ళకి ఏమండి సూర్యోదయం అయిపోయింది. అమ్మో, ఈరోజు నేను మీతో చెప్తూ వస్తున్నా, ఒక భక్తికి వెళ్ళినటువంటి తరం బయలుదేరింది. నోవాహు సంతానం తర్వాత ఆ సంతానంలో వచ్చిన ప్రతి వారిని దేవుడు వంశాలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. నీ తండ్రిని అడుగు, నీ తండ్రి ఏంటి నీకు చెప్తారు ఆ విషయాలు అలాగే అనిపించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. చేతులు పైకెత్తి ఒకసారి ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. చూసావా? దేవుడు ఒక రక్షణని, ఒక ఓడని సిద్ధపరిచాడు. ఆ రోజు అక్కడి నుండి ఇప్పటి వరకు నీ కుటుంబాన్ని కాపాడుతాను వచ్చాడు. నువ్వు బాప్తిసం పొందాలే కానీ నా దేవుడు నిన్ను ఎంత కాపాడి నీ వంశాన్ని వర్ధల చేయాలనుకుంటున్నాడు నీకు అర్థం కావట్లేదు. ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఆ పూర్వ దినములని నీ తండ్రిని అడగరా, నీ తండ్రి నీతో చెప్తాడు. రెండో విషయం చెప్తాను. అల్లలే చెప్పండి. కొంచెం గట్టిగా అల్లే చెప్పండి. కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. ఓ రోజు ఇశ్రాయేల్ అంతా ప్రయాణమై వెళ్తున్నారు. ఇశ్రాయేల్ అందరూ తలల పైకెత్తి చూడండి, నా వైపు చూడండి తల్లే, ఓ తెగరాసేస్తున్నారు. కానీ ఇన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర, చెప్తాను కావాలంటే తీసుకోండి. ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా మోసుకోలేసి వస్తున్నాను, చదవండి. నేను చదివి దాంట్లోనే బాగుపడ్డా, మీరు రాసుకుని ఏం బాగుపడతారు నాకు అర్థం కావట్లేదు. అల్లే చెప్పండి. కొంచెం గట్టిగా అల్లే చెప్పండి. ఇశ్రాయేలీయులు అందరూ ప్రయాణమై వెళ్తున్నారు. చెట్లు, పుట్టలు, కొండలు, లోయలు దాటుకుంటూ వెళ్తున్నారు. వెళ్తా అక్కడక్కడ చిన్న గుడారాలు వేసుకుంటా, దేవుడు ఏదైనా పెడితే తింటా, దేవుడు ఏదైనా బండలోంచి నీళ్ళు వేస్తుంటే తాగుతా బాగానే ఉంటున్నారు. అలా వెళ్తున్న సమయంలో ఒక కొండ మీద బుడింగిన ఒక 12 రాళ్ళు కనపడ్డాయి. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. 12 రాళ్ళు కనపడ్డాయి. ఆ 12 రాళ్ళకి సున్నం కొట్టుంది. ఏం కొట్టుంది అండి? ఏం కొట్టుంది? సున్నం కొట్టుంది. పెయింటింగ్ చేశారు, వైట్ వాష్ చేసి పెట్టారు, దానికి సున్నం పూసి పెట్టారు. అట్లకి ఈ పిల్లలు ఉన్న వాళ్ళు ఉండక ఈ రాళ్ళు ఏంట్రా 12 రాళ్ళ అని రాళ్ళు ఆట ఆడుకుంటున్నారు. ఈ రాయి నుంచి ఆ రాయి నుంచి ఈ రాయి, ఆ రాళ్ళు దూరుకుంటూ ఆడుతున్నారు. సాయంత్రం వరకు ఆడి, తాతయ్య, ఓ మోసే తాతయ్య, ఓ యెహోషువ తాతయ్య, మనరా ధర్మశాస్త్రం చదువుకున్నాను రా, రోజు చదువుతాలో తాతయ్య, మాకు చిన్న డౌట్ వచ్చింది తాతయ్య. ఏంట్రా? మేము ఆడుకుంటూ ఉంటుంటే ఈ పర్వతం పక్కన ఒక చిన్న కొండ ఉంటే అక్కడికి ఎక్కాం తాతయ్య. ఎక్కితే ఆ కొండ మీద ఒక 12 రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు సున్నం కొట్టి ఉన్నాయి. మేము అక్కడే ఆడుకుని వచ్చాం. ఇంత ఎక్కి ఆ పెద్ద రాళ్ళు నిలబెట్టి దానికి సున్నం ఎందుకు కొట్టారు తాతయ్య అని అడిగారు. ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెనే చెప్పండి. ఓహో అదా. అప్పుడు దాకా ధర్మశాస్త్రం చదువుతున్న వాళ్ళు పక్కన పెట్టి కూర్చోండిరా, కూర్చోండి స్టార్ట్ చేశాడు. పూర్వదినాల్లో ఏం జరిగిందో అనే విషయం స్టార్ట్ చేశాడు. ఒరే, ఓ రోజు మనం ఐగుప్తులో ఉండేవాళ్ళం. ఒకప్పుడు పెద్ద రాజు దగ్గర
రోజు కొరడాల దెబ్బలు తింటా. మీ నాన్న సొక్క ఇప్పి చూపించమను, ఈపి నిండా కొరడా దెబ్బలు ఉంటాయి. అవునా డాడీయో సొక్క ఇప్పుడాడియా? నేను ఎందుకురా సొక్క అయిపోయింది? పాస్టర్ గారు చెప్పాడు, యెహోషువ తాత చెప్పాడు సొక్క ఇప్పమన్నాడు. ఎందుకురా ఆయన ఇప్పమన్నది? ఏమో చూడమన్నాడు. సొక్క ఇప్పితే ఒళ్ళంతా బద్దల కింద బయలుపోయినాయి. ఒకడికి సరిగ్గా లేవు, అన్ని బద్దల కింద పచ్చడి ముక్కలు బయలుపోయినట్టు బయలుపోయి ఉన్నాయండి ఒక్కొక్కడికి. ఏంటి సార్లేంటి, గీతలేంటి, మచ్చలేంటి అని అంటే, ఒరే బాబు మనం అంతా ఒకప్పుడు బానిసలోరా. అవునా? మరి ఏం జరిగింది? దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు, బయటికి తీసుకుని వచ్చాడు. ఎలా వచ్చారో? ఒరే దేవుడే రా దానికి లీడరు, మన అందరికి లీడర్ దేవుడు రా. ఏం చేశాడు? 10 అద్భుతాలు చేసి అదిగో ఐగుప్తు దేశాన్ని ధ్వంసం చేశాడు. ఏం చేశాడు? ధ్వంసం చేశాడు. ఒక వ్యవసాయకుడు ట్రాక్టర్ తీసుకుని పొలాన్ని ఎలా దున్నుతాడో అట్లాగా దేవుడు తన బాహుబలముతో ఐగుప్తు దేశానంతా కూడా దున్ని పాడేశాడు. అట్లాగే ఐగుప్తులు భయపడిపోయి, ఓరి నాయనో ఈ ప్రజల జోలికి మనం వెళ్ళకూడదని మన దేవుడికి వాళ్ళు సాగిలబడి, మన దేవుడికి నమస్కరించి మనందరినీ కూడా వారి దేశంలో నుంచి అలాగ బయటికి పంపించేశారు. అన్ని అద్భుతాలు జరిగాయరా. మన దేవుడు ఏమనుకుంటున్నారు? నీకు అర్థం కావడం గుంట, నీకు అర్థం కావట్లేదురా. అవునా తాత? మరి ఎప్పుడు మనకి ఆ దేవుడు కనపడలేదేంటి? మనకి ఆ దేవుడు ఎప్పుడు కనపడలేదేంటి? మనం కొంచెం అవిధేయులు అయ్యాం కనుక ఆయన పక్కకి వెళ్ళాడురా. చేతులు పైకి సరళి చెప్పండి, గట్టుకో సరళి చెప్పండి, బిగ్గరగో సరళి చెప్పండి. మరోసారి చెప్దాం హల్లెలూయా. విన్నారని చెప్పే మాట. మనం అవిధేయులు అయ్యాం కనుక ఆయన ఏమండి మనకు కాస్త దూరం అయ్యాడు. మరి ఎట్లా తాతయ్యా? అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదురా. దేవుడు విడిచిపెట్టలే. మనం అలాగా బయలుదేరి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. అదిగో మీ మోసే తాతయ్య ఉన్నాడు, చూసావా? ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు పర్వతం పైన. ఆయన దగ్గర ఒక కర్ర ఉంటుంది రే, కర్ర. ఉంది తాతయ్య కర్ర, చాలాసార్లు చూసాం. అది కర్ర మామూలు కర్ర కాదు రే, మీరు గబుక్కుని దాన్ని ముట్టుకునేరు లేనిపోయింది. ఒరే అది మామూలు కాదు. కర్ర ఇట్లా చాపినప్పుడల్లా దేవుడు చేయి చాపుతానే ఉంటాడు. సరే ఆమెను చెప్పండి. మోసేలా కర్ర ఎత్తాడనుకో, ఆ మోసే కర్ర ప్రక్కన మహిమ కలిగిన బాహు చాపబడబోతుంది. ఆమెను చెప్పడానికి వచ్చి గట్టిగా ఆ కర్రతోటి సముద్రం, ఎర్ర సముద్రం వస్తే ఆ ఎర్ర సముద్రం దగ్గర కర్రలా ఎత్తాడు మీ తాత. సముద్రం అట్లాగా చీలిపోయి మధ్యలో ఒక బైపాస్ రోడ్డు పడిపోయింది. బైపాస్ రోడ్డు, నేషనల్ హైవే వచ్చింది. అందులో మన వాళ్ళంతా పాటలు పాడుకుంటా, గంతులు వేసుకుంటా, ఆనందిస్తా ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. ఈ లోపల మన వెనకాల ఉన్నటువంటి సైన్యం, ఫరో సైన్యం ఉందే, వాళ్ళందరూ మనల్ని తరిమారు. ఆ జలములలోనే ఫరో సైన్యము మునిగిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా. అప్పుడు మీ తాత ఈ పాట రాశాడు. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఓయమ్మో పాటల తల్లే. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే నీవే యేసయ్యా. నీవేనయ్యా, నీవేనయ్యా, కృపా
సత్య ఆమేన్ ఆమేన్ గట్టిగా గట్టిగా సర్వలోకాన్ని ఎర్ర సముద్రం బహుక్షేమముగా ఆ జలము పోలే పరో సైన్యము మునిగిపోయే ఆ జలం పరో సైన్యము మునిగిపోయే కృపా సత్య పాట పాడుకుంటా నది దాటాం. ఈ లోపల సైన్యం అంతా వచ్చారు. ఆ పక్కకి అందరం వెళ్ళిన తర్వాత మీ తాత కర్రలా ఎత్తాడు. సముద్రం ఒకసారి అట్లా మూత వేయబడింది. శత్రువులు అందరూ మనల్ని వేధించిన వాళ్ళంతా ఆ జలములు అలాగా కొట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళంతా చూసారా, మనల్ని వేధించిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, మన కష్టపెట్టిన వాళ్ళు ఒక్కనాడు మన కళ్ళ ముందు కనబడరు. అంతే. విశ్వసించు. ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా చేతులు పైకి దూసారు. ఆమెను చెప్పండి. ఒకరోజు దండం పెట్టి నీ దగ్గరకు వచ్చి సాగిలపడబోతున్నారు. ఆ విధంగా నా దేవుడు చేయును కాక. ఆమెను చెప్దాం. అతయ్య సముద్రం చీలిపోయిందా? చీలిపోయింది. అంతే కదరా. ఇక చాలా రోజులు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే అప్పట్లో కోతకాలం. అది ఏ కాలం? కోతకాలం. పంటకి చివరిసారి నీళ్ళు పెట్టి ఇక కోత కోసేస్తారు. ఆ సమయంలో యోర్దాను అనే ఒక నది, భయంకరమైన పెద్ద నది. నైల్ నది తర్వాత యోర్దాను నది చాలా పెద్దది. ఇశ్రాయేలు దేశంలో నైల్ నది ఒకటి, యోర్దాను నది ఒకటి, కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించి ప్రవహిస్తున్నటువంటి నదులు. ఆ నదులే నేను వెళ్ళి చూసి వచ్చాను. నైల్ నదిలో ప్రయాణం చేశాను. అక్కడ బోటింగ్ జరిగితే బోటింగ్లో ఈజిప్ట్కి సంబంధించిన నాట్యం, డ్యాన్స్ అండ్ బిల్లీ డ్యాన్స్ చక్కగా వేస్తే చూసాం. యోర్దాను నది దాటాం. యోర్దాను నదిలో దిగాను. ఆ నీళ్లు తాగాను. చాలా బాగుంటాయి. నేను చెప్తున్నాను ఈ రోజున. ఏమండి, ఆ నది దాటేటప్పుడు చాలా వేగంతో అట్ట కాలు జారింది. అలాగ కొట్టుకుని మృత సముద్రంలోకి వెళ్ళిపోతాం మనం అంతా. ఏ మనుషుడు కూడా ఆదుకోలేనంత వేగం, అంత గట్ల మీదకి ఎక్కి పారుతుందిరా నది. మనం యోర్దాను దాటాల. మనకి ఆ దేశాన్ని మనకి ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే పారుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే దేవుడు ఒక మాట చెప్పాడు. మీ తాత యెహోషువతోటి, యెహోషువ నిబంధన మందసం మోస్తున్నటువంటి యాజకులు ఉన్నారు చూసావా, వాళ్ళని ముందు పెట్టు, సేవకులు ముందు పెట్టు. వాళ్ళ పాదాలు ఏంటి యోర్దాను నదికి నీళ్ళకి తగలగానే యోర్దాను నది నీళ్ళు, ప్రవహిస్తున్న నీళ్ళు ఏకరాశిగా నిలబడతాయి అని చెప్పాడు. చేతులు పైకి దూస్తారు. అల్లలే చెప్పండి. కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. నిమ్మలించిన సముద్రం రహదారిగా మారటం ఒక వంతు అయితే, ప్రవాహంతో వచ్చేది నిలబడటం అనేది కష్టం. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏంటి చరిత్రని ఏంటి సృష్టించిన అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటి తెలిసిన, ప్రవహిస్తున్న నది ఏకరాశిగా నిలబడటం చరిత్రలో, సృష్టిలో జరగలేదు. ఈ ఒక్క చోట మాత్రమే జరిగింది. ఎందుకో తెలిసిన, తన ప్రజల కొరకు ఊహించని, వివరింప శక్యము కాని అద్భుతాలు నా దేవుడు జరిగించబోతున్నాడు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. ఊహించని అద్భుతమైన ప్రవాహం వాళ్ళ కళ్ళ ముందు ఉంటే దాన్ని నా దేవుడు ఏకరాశిగా నిలబెట్టాడు.
ప్రవహిస్తున్న నీళ్ళకి అడ్డేసామనుకోండి, అది ఇంకొక రూట్ తీసుకుంటుంది ప్రవాహం కొరకు. కానీ అట్లా జరగల. అలా యాజకులు అట్లా నిలబడ్డారో లేదో, అట్లా తగలటంతోనే యోర్దాను నది నీళ్లు అలాగ ఏకరాశిగా ఇటువైపు ఏకరాశిగా అట్లా నిలబడిపోయాయండి. చేతులు పైకి స్థలంలో చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. అట్లా నడుచుకుంటా యోర్దాను నది దాటి అదిగో ఈ పాలు తెన్ను ప్రవహించి ఈ దేశంలో మనం అడుగుపెట్టాం. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అదిగో యాజకుల పాదాల దగ్గర తొక్కుకుంటూ వచ్చారు చూసావా, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళన్నిటినీ మీరు ఎత్తి ఇదిగో ఈ పర్వతం మీద పెట్టాలి. ఎక్కడి నుంచి? యోర్దాను నదిలో అప్పటి వరకు ఉన్నటువంటి రాళ్ళను ఎత్తి పర్వతం మీద పెట్టాలి. ఆ పర్వతం మీద పెట్టబడిన ఆ రాళ్ళకి మీరు సున్నము పూయాలి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెనే చెప్పండి. నేను దీనికి క్లారిటీ ఇచ్చి నేను ముగించేస్తాను. ఇక అయిపోయింది, టైం అయిపోయింది. ఆ రాళ్ళను తీసుకుని వచ్చి, ఏమండి అప్పటి వరకు ఆ రాళ్ళు ఎక్కడున్నాయి చెప్పండి? హలో, ఆ రాళ్ళు ఎక్కడున్నాయి? యోర్దాను నదిలో ఉంచబడ్డాయి. ఆ ఉంచబడిన ఆ రాళ్ళను తీసుకుని వచ్చి ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? ఏబాలు పర్వతం మీద పెడుతున్నారు. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా. ఏ పర్వతం మీద పెడుతున్నారండి? ఏబాలు పర్వతం పైన. అప్పటి వరకు రాళ్ళు ఎక్కడ ఉంచబడ్డాయి తెలిసిన? యోర్దాన్లో ఉంచబడ్డాయి. యోర్దాను అంటే దాని అర్థం ఏంటంటే బాప్తిస్మము అని అర్థం. బాప్తిస్మములో ముంచబడిన ఈ రాళ్ళు నా దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే పర్వతం మీద పెడుతున్నాడు. మీరు బాప్తిస్మములో నుంచి మూలిగి ఎప్పుడైతే పైకి వస్తారో నా దేవుడు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి పర్వతాల మీద ఉంచబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. బాప్తిస్మాలు పొందిన తర్వాత యాజకుని పాదాల దగ్గర నుంచి తీయబడిన రాళ్ళు, యాజకుని పాదాల దగ్గర, యాజకుని ఉపదేశము దగ్గర, యాజకుడు చెప్పే వాక్యము దగ్గర, యాజకుడు చెప్పే హెచ్చరికల దగ్గర నుండి బయటకు వచ్చిన రాళ్ళు. ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు, చిన్న చిన్న రాళ్ళు కాదు. ఈ రాళ్ళన్నీ కూడా యాజకుని పాదాల దగ్గర నుండి పుట్టిన రాళ్ళు. ఈ రాళ్ళు బాప్తిస్మం పొందటం అంటే ఏంటంటే జ్ఞాన ఉపదేశం పొందిన తర్వాత, హెచ్చరికలు పొందిన తర్వాత ఆ పాదాల దగ్గర నుండి తీయబడాలి ఒక్కొక్క విశ్వాసి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగానే, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి, గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. ఆ పర్వతాల మీద రాళ్ళు లేక కాదు, ఆ రాళ్ళని యోర్దాను నదిలోంచి తీయాలి. ఆ తీసిన రాళ్ళు యాజకుల పాదాల దగ్గర నుంచి మాత్రమే తీయబడాలి. మీరంతా సర్వసాధారణమైన వ్యక్తులు కాదు. మీ సొంతంగా మీరు రక్షణ పొందలేరు. ఒక యాజకుని పాదాల దగ్గర నుంచి మీరు పుట్టాలి. మీరు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. యాజకుడు లేకుండా రక్షణ అనే అనుభవం కనబడదు. సేవకుడు లేకుండా బాప్తిస్మం అనే అనుభవం కనబడదు. ఏంటి? ఆ యాజకుడు లేకుండా పర్వతాలకి మోయబడలేవు. అక్కడి నుంచి పుట్టినటువంటి రాళ్ళు. తాతయ్య, ఇంత పెద్ద పెద్ద రాళ్ళుని ఎలా మోసారు తాతయ్య? ఒరే, యాజకులు కష్టపడి 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 ఉపవాసాలండి జీవితాన్ని సమర్పించుకొని త్యాగం చేసుకుని ఈ రాళ్ళన్నిటినీ పోగు చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడికి ఆమెను చెప్పడానికి వచ్చి గట్టిగా దీని వెనకాల రక్తాన్ని ఆవిరి చేసుకుంటేనే కానీ ఈ రాళ్ళు ఇక్కడికి రాలేదు. ఈ రాళ్ళన్నిటికీ సున్నము పూయి వాడాలి. రండిరా, ఒక 12 మంది రండిరా. రారా, నువ్వు ఎర్రగా ఇంకా ఎర్ర కావాలి, పూసుకో. పోయి పోయి ఈ పౌడర్ పూసుకున్న వాళ్ళందరూ మూతరాడు తిప్పండి రా. అల్లెలే చెప్పండి కొంచెం గట్టిగా, అల్లెలే చెప్పండి. ఇట్రారా, ఇట్రా ఇట్రా. ఆ పౌడర్ పూసుకున్న వాళ్ళందరూ ఒక చోట నిలబడుకోండి. ఆ మోకాలు తిప్పండి, అల్లెలే చెప్పండి. రోజు గట్టిగా అల్లెలే చెప్పండి, గట్టిగా ఒకసారి అల్లెలే చెప్పండి. వీటికి ఏం పూయి పడాలి చెప్పండి, చెప్పండి. ఏం పూయి పడాలండి?
పౌడర్ ఎందుకు పోయిమా, పౌడర్ కాదు ఏంటది, సున్నం పోయిమన్నాడు. ఎందుకు పోయిమన్నాడు? నాకు అర్థం అవ్వాలి. ఒక్కొక్క రాయ ఒక్కొక్క కులంలో నుంచి పుట్టింది. అర్థమవుతుందా? ఒక్కొక్క కులంలో నుంచి, ఒక్కొక్క జాతిలో నుంచి, ఒక్కొక్క మతంలో నుంచి పుట్టింది. సున్నము పూయబడలేదు అనుకో, ఈడు కులము, ఈడు జాతి, ఈడు మతం అంతా కనపడద్దు. అదే సున్నం పూయబడింది అనుకో, వీళ్ళ అమ్మాయిని గుర్తుపట్టదు. అర్థమవుతుందా? వీళ్ళ అమ్మాయిని గుర్తుపట్టదు. ఓ ఏమో నా కొడుకు ఏమో అయ్యాడు, నీ మోకాల్లో సున్నం పూసుకున్నా ఎవరయ్యా అంటది. అల్లలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సున్నము పూయబాటం వలన వీళ్ళ జాతి, వీళ్ళ కులము, వీళ్ళ కులాలు పూర్తిగా మరుగు చేయబడాలి. ఆమె చెప్పండి కొంచెం గట్టిగాను. ఈ పూయబడిన ఈ సున్నం ఏంటో తెలుసా? ఈ సున్నం ఏంటో తెలిసిన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు మనకు పూయబడితే మనలో స్వభావాలు కనుమరుగైపోతాయి. ప్రాచీన స్వభావం కనుమరుగైపోతుంది. మనం యాజకుల పాదాల దగ్గర నుండి తీయబడ్డాం. మనం అక్కడి నుంచి తీయబడ్డాం. దీనికి సున్నం పూయబట్టం అంటే కులము, మతము, జాతి, వర్గం, విచక్షణ అన్నీ పూర్తిగా మరుగైపోవాలి. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారంటే దాని అర్థం ఏంటో తెలిసిన, ఇక్కడ అంతా రాళ్ళకి సున్నము పూయబడాలి. అందరూ ఒకసారి ఆమెనే చెప్పండి, పూయబడాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అలా ఆవరించునుగాక. అంటే ఈ రాళ్ళు ఎందుకు సున్నం పూసారో తెలుసా? నా కులాన్ని ఇంతవరకు నేను చెప్పుకోలేదు. మన ఈ మధ్యలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మీ కులం ఏంటని అడిగాడు. గంట సేపు మాట్లాడి మీ కులం ఏంటని అడిగాడు. నా కులాన్ని ఇంతవరకు నేను చెప్పలేదన్నా. నాకు సున్నం చెప్పండి. ఇప్పుడు నోరు దగ్గర చెప్పండి. మేము ఒడ్రాగలం, మేము ఒడ్రాగలం తెలుసా, మేము బొడ్రాజులు. ఇది కాదండి, అడగ్గాని చెప్పడానికి సున్నం పూసుకున్నాను అయ్యా. అందరిలో ఒకరిని చెప్పాలి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. సున్నం పూసుకుని ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభూతి కలిగిన తర్వాత మన ముఖాలకి సున్నం పూయబడాలి. ఆమెను చెప్పండి. తాతయ్య అందుకని సున్నం పూసారా? ఇది ఈ రాయిని అడిగామనుకో, దీన్ని సున్నం పూయలా. నువ్వేంటి అంటే మేము శాఖలోలమి. ఈ రాయిని అడిగామనుకో, నేను కొండమంగలోండి. నువ్వు అదే మైదేరికలోండి. నువ్వు లంబాడి వాళ్ళం, నాయకులు, మేము నాయకులు. నువ్వు రెడ్డి లేడి, గుడ్డి లేడి. అల్లే చెప్పండి కొంచెం గట్టిగా. అర్థమవుతుందా? అని ఈ సున్నం పూయకుండా ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటారు. కానీ ఆ పర్వతం మీద అన్ని రాళ్ళ కంటే ఈ రాళ్ళే ప్రత్యేకంగా ఎందుకు కనపడ్డాయి మీకు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు కనపడ్డాయి అంటే అన్ని రాళ్ళ మధ్యలో నుండి మీరు ప్రత్యేకంగా తీయబడిన రాళ్ళు. అందుకని మీ రాళ్ళకి ఏం పూయబడాలి తెలిసినా? సున్నం తీయబడాలి. అవన్నీ జ్ఞాపకార్థంగా ఉండటానికి పూర్వదినాల్లో మన దేవుడు ఏం చేశాడో దాన్ని మీకు తెలియపరచడానికి దేవుడు చెప్పిన ఆనవాళ్ళు రా ఇది అని చెప్పాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం. మరి కూర్చోండి, పోయి కూర్చోండి. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. అందరం కలిసి వేదలపైకి సంతోషముగా
తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా నీకు చూపిన జీవన రాగాలలో నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా సున్నము పూయబడాలి, సున్నము పూయబడాలి, పరిశుద్ధాత్మ పోత పూయబడాలి, పరిశుద్ధాత్మ పూయబడాలి. యేసయ్యా రాజుకుల యాజకుల పాదాల దగ్గర ఉండాలి. జీవవాక్యము నాలో జీవ మార్గములో నన్ను నడిపినందునా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందునా జీవాధిపతి మరువలేను జీవాధిపతి యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. తప్పనకూడదా? ఆమేన్. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని. విమోచకుడా యేసయ్యా అందరం సంతోషముగా మమతలూరించే వారెవరు నిరాశల చెర నుండి విడిపించినందునా మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందునా నీకు స్తుతించకుండా జీవన రాగాలలో నీ నామము ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా కంతులు వేస్తూ డాన్స్ వేయాలి, డాన్స్ డాన్స్ వేయి, స్టెప్పులు స్టెప్పులు
పిలిచినందునా నిన్ను స్తుతించకుండా నిన్ను స్తుతించకుండా నిన్ను స్తుతించకుండా నిన్ను స్తుతించకుండా నేనుండలేను నేనుండలేను యేసయ్యా యేసయ్యా నిన్ను స్తుతించకుండా యేసయ్యా యేసయ్యా నిన్ను స్తుతించకుండా నేనుండలేను 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 యేసయ్యా యేసు యేసు నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా చేతులెత్తి ప్రభుకి స్తోత్రమని చెప్పు హృదయము విధేయతతో ప్రభుకి స్తోత్రమని చెప్పు యేసయ్యా యేసయ్యా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించండి 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 పరిశుద్ధాత్మ మంట రగల్చబడుగాక రగల్చబడుగాక కాల్చబడుగాక ఒక్కొక్కరిని 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 దేవుడు మంట రగల్చబడుగాక పూర్వ దినాల్లో ఉన్నట్లుగా పితరులకు చేసినట్లుగా నీ జీవితాన్ని ఆ దేవుడు మార్చబోతున్నాడు నిశ్చయంగా. నీ బ్రతుకులో ఆశ్చర్యమైన కార్యాలను చేయబోనుకున్నాడు ఆయన చేయబోనుకున్నాడు ఆయన. మన పితరులకు ఏ రీతిగా చేశాడో స్తోత్రమయ్యా పితరులకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో అదే రీతిగా మనకు ముందుగా నడవబోతున్నాడు ఆయన.
ముందుగా నడవబోతున్నాడు ఆయన. పూర్వ దినాలన్నిట్లో నిన్ను ఎలా కాపాడాడు ఒకసారి గుర్తు చేసుకో. ఒక్కసారి పూర్వ దినాలు యోచన చేయి. చేతుల పైకెత్తి ప్రభుని అడుగుదాం మనం. 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఈ దయ చూపే కాలములో మీ దయ నా మీద నుంచి తీసివేయకండి యేసయ్యా. నీ దయ నా మీద నుంచి త్రోసివేయకండి నాయన. దయ చూపించండి. చేతులు పైకెత్తి అడగండి, యేసయ్యా దయ చూపించండి నాయన, దయ చూపించండి యేసయ్యా. నీ దయ, నీ కరుణ, నీ కటాక్షం నన్ను దాటి వెళ్ళనివ్వకండి నాయన. కృప కలిగిన దేవుడు నిశ్చయముగా తీర్మానముతో ఎవరైతే దేవునితో ప్రార్థన చేసుకోబోతున్నారో వారందరి జీవితాలలో దయ చూపించే కాలాన్ని ఆరంభించిన వాడిగా ఉన్నాడు ఆయన. ఆరంభించాడు, ఇప్పుడే దయ చూపే కాలాన్ని ప్రారంభం చేశాడు ఆయన. నూతన సంవత్సరపు వాతావరణంలోకి దేవుని దయ, దేవుని కృప విడువనిదిగా నీకు తోడుగా ఉండబోతుంది. పితరులకు తోడుగా ఉన్నట్లుగా మనందరి జీవితాలకు నా దేవుని కృప తోడుగా ఉండునుగాక, ఉండునుగాక, నడిపించునుగాక, ముందుగా నడువునుగాక. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన కోడికలను పరిశుద్ధాత్మ దేవుడే ఆలోచనకర్తగా తోడుగా నీడగా ఉండి ప్రతి సమయమందును ప్రతి క్షణమందును మనందరి ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులు పైకెత్తి బిగ్గరగా హృదయపూర్వకముగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరెవరు ఏ విషయమైతే దేవునితో విన్నవించుకొని కన్నీళ్లతో ఆయనతో చెప్పుకొని ఉన్నారో చెప్పినదంతయు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులను ప్రతి ఒక్కరిని కూడా దేవుడే బలపరుచుకొని ఇంతవరకు వాడుకున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, చెప్పండి బిగ్గరగా చేతులు ఊపుతూ స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సేవకులు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన. హాగనుడా, పరిశుద్ధుడా, బలవంతుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం. మా ప్రియ తండ్రివి, నమ్మకమైన తండ్రివి నాయన. అయ్యా, సంవత్సరం అంతా 2024వ సంవత్సరం మొట్టమొదటి పరిశుద్ధ పునరుద్ధానము దినం మొదలుకొని ఈ సంవత్సరాంతపు చిట్ట చివరి పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందులకై, అనుక్షణం అనుదినము నీరు కట్టి కాపాడుచున్నందులకై తండ్రి మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సంవత్సరం ప్రారంభ దినాల్లో ఉన్నవారు ఈ సంవత్సరాంతంలో లేరు తండ్రి, మీకు స్తోత్రము నాయన. అనేకులు ఆయా పరిస్థితుల్లో మ్రగ్గిపోతున్నారు, వెనుకబడిపోయి ఉంటున్నారు, చనిపోయి ఉంటున్నారు, కాలగర్భంలో కలిసిపోయి ఉంటున్నారు, మీకు దూరం అయిపోయి ఉంటున్నారు తండ్రి. ఇంత గొప్ప దేవుడు మీరు మమ్మలను జ్ఞాపకము చేసుకున్నందుకై స్తోత్రం. మీరు మమ్మల్ని తలంచుకున్నందుకై స్తోత్రం. మమ్మల్ని గుర్తు చేసుకున్నందుకై పరిశుద్ధాత్మ దేవా, అనుదినం అనుక్షణం మమ్మల్ని ఆదరిస్తూ పలకరిస్తూ దేవా ధైర్యపరుస్తూ ఓదారుస్తూ ఆరోగ్యం ఇస్తూ అయ్యా మా ప్రయాణములలో సమస్త యావత్తులో నాయన జీవిత కాలములో ఈ సంవత్సరం అంతలో మీరు చేసిన తండ్రి ఉపకారములన్నిటిని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రములు. ఈ 3 దినములు ఉపవాస పండుగలు ఎంతో ఘనముగా జరిగించి తప్పక సియోనును కరుణిస్తానని దాని మీద దయ చూపుటకు కాలము నిర్ణయ కాలమే వచ్చినని సెలవిచ్చి ఉన్నారు. మీ దయకు మమ్మలను పాత్రులుగా చేసినందును బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రములు. తండ్రి అనుక్షణము నాయన మీరు చూపిన ప్రేమ అంతని బట్టి మీ కృతజ్ఞత
స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నిటినీ తలంచుకొనుచున్నాను, ధ్యానము చేసుకొనుచున్నాను, నీ చేతి పనిని యోచించుకొనుచున్నానని భక్తులు చెప్పినట్లు మేము కూడా ప్రభా మీరు చేసిన క్రియలన్నిటిని మేము ధ్యానము చేసుకొనుచున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. దేవా నాయన మమ్మల్ని మీరు మా ఏళ్ళ మీరు చూపిన ప్రేమను, మీ దయను, మీ కరుణను, మీ కటాక్షమును, మీరు చేసిన క్రియలు, ఎన్నెన్నో కార్యాలు చేసిన తండ్రి అయ్యా, మీ చేతి పనితో నాయన మీ చేతి ద్వారా మమ్మల్ని నిర్మించి రూపుదిద్ది నాయన మాకు సమస్తం నాయన మా యొక్క ప్రాణ ఆత్మ శరీరం అవయవాలు చక్కటి ఆరోగ్యం ఇచ్చి రూపుదిద్ది ఇంతగా మీరు కాపాడినందులకై మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రము నాయన అయ్యా. పూర్వము నుండి నేటి వరకు మా పితరుల కాలంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు, ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడు. వాటన్నిటినీ తండ్రులను తాత ముత్తాతను అడగమన్నారు తండ్రి. మీ స్తోత్రము నాయన అయ్యా. మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. ప్రతి ఒక్క జీవిత ప్రతి ఒక్క ఆత్మకు అయ్యా నాయన తండ్రి మీ స్తోత్రం. యొర్దాను నదిలో ఏకరాశిగా యాజకుల అరికాళ్ళు నిలబెట్టిన వెంటే యొర్దాను ఏకరాశిగా నిలబెట్టిన దేవా మీకు స్తోత్రములు నాయన. శత్రువులు ముంచి వేసిన ప్రభువా మీకు స్తోత్రములు నాయన అయ్యా. రాళ్లకు సున్నము పోయబడి ఆ రాళ్లను ఎత్తైన పర్వతం మీద నిలబెట్టిన తండ్రి మీ స్తోత్రం అయ్యా నాయన. సున్నమనే పరిశుద్ధాత్మ శక్తితో ఒక్కొక్క నింపమని ప్రార్థన చేస్తున్నా, బలపరచమని ప్రార్థిస్తున్నా. నీ ప్రియ సొత్తుగా సాక్షులుగా నాయన రానున్న నూతన సంవత్సరానికి ఒక నూతనమైన కార్యములు, నూతన ఆశీర్వాదములు, నూతనమైన దీవెనలు ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించినట్లుగా మీరు క్రియ జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రము నాయన. ఎవరు అధైర్యపడకుండా, దిగులు పడకుండా, ఆవేదన గురి కాకుండా, నాయన కృంగిపోకుండా తప్పక ప్రార్థనలు ఆలకించి ఉన్నారు. తగిన ప్రతిఫలాలు, తగిన ఆశీర్వాదాలు, తగిన సమృద్ధి, తగిన ఓదార్పు మీరు అనుగ్రహించినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా. మీ దాసుల్ని మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. ఈ వాక్కులు ఒక్కొక్కరు ఫలవర్తముగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రం నాయన. ప్రతి విషయాన్ని బట్టి నాయన మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ నీ మహిమల రాజ్యము రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని మీ దాసులకు కావాల్సిన శక్తి ఇంకా ఇచ్చి బలపరిచి వాడుకోనండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించుకొనొచ్చు యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనకు తోడయుండి మనల్ని ఎత్తుకుని మోసుకుని వచ్చును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మనమంతా గట్టిగా చప్పలు కొడతాం. గట్టిగా